హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రూట్ పచ్చళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. ఈరోజు వీడియోలో నేను కొబ్బరి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వేడి అన్నంలోకి అయితే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం లేతగా ఉన్న కొబ్బరిని సన్న సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. నేను వీడియో చూపిస్తున్నాను కదా, అంత సన్నగా ఉండాలి, లేదంటే మనం గ్రైండ్ చేసినప్పుడు కొంచెం మనకి పలుకులుగా తగులుతూ ఉంటుంది. సన్నగా కట్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా జార్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, 4-5 రెమ్మల వెల్లుల్లి అండ్ తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత తాలింపు కోసం పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు దాంట్లో కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా ఆ తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే కొబ్బరి పచ్చడి 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.